హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైతే అయిపోయింది వీడియోస్ అయితే తీయక. అండ్ కొంచెం హెల్త్ బాగలేదు, అందుకు ఇంకా కొన్ని ఆర్డర్స్ అయితే ఉన్నాయి. అవి చూపిస్తూ ఒక వీడియో అయితే తీద్దాము అని వీడియో అయితే తీసుకున్నాను. నిన్న పోయి షాప్లలో అయితే కొన్ని వేసేసి వచ్చాను అనమాట. నిన్న ఎన్ని డజన్లు పోయాలంటే నిన్న ఒక 2.5 డజన్లు వచ్చేసి ₹2 ఇలాచీలు పోయినాయి. ఈ ₹2 ఇలాచీలు అయితే చేస్తలేము ఎక్కువ, ఎందుకంటే మనకు ₹2లో ఇలాచీ అసలు మిగలట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇలాచీలు వచ్చి కేజీ 4,000 అయిందండి. మనకి ₹2 ఇలాచీలు చేస్తే సరిపోదు. అందుకని ఓన్లీ ఇంకా ₹5 ఇలాచీలు అయితే చేద్దాం అనుకుంటున్నా. కొన్ని స్మాల్ సైజెస్ అయితే ఉండిపోయినాయి అనమాట. ఇంకా అందుకోసము అవి అయితే చేసేసాను. 2.5 డజన్లు అయితే అయ్యింది. ఇంకా 2.5 డజన్లు ఇలాచి ₹2, అలాగే ₹5 ఒక డజన్ అయితే పోయినాయి అనమాట. ఇంకా కొన్ని ఆర్డర్స్ కూడా ఇచ్చారనమాట. నిన్న వెళ్ళేసి వచ్చాను కదా షాప్లో. ఇంకా కొంతమంది కూడా అడిగారు, వాళ్ళ కోసం ఇంకా నేను కొన్ని చేసిన. ఇవ్వండి, ఇవి వచ్చేసి ₹5. అలాగే ఇంకా ₹2 కూడా కావాలన్నారు. ఇంకా కొన్ని మిగిలినాయి చిన్న చిన్న స్మాల్ సైజెస్వి, అవి కూడా ఒక 2 డజన్లు అయితే అయినాయి. ఇంకా అవి అయితే చేశానమాట. ఇంకా చిన్న సైజు చూడండి, అసలు మనకి ఇలాచీలలో అయితే అసలు ఏం మిగలట్లేదు. అండ్ అలాగే కొంచెం గోడమి కూడా చేశాను, ఒక డజన్ అయితే అయింది. ఇదిగోండి, గోడమి కూడా ఒక డజన్ అయితే చేసి పెట్టాను. గోడమి ఇప్పుడైతే మనకి ఏమంత సేల్ కాదు, ఎందుకంటే పండగ సీజన్ కాదు కదా. పండగ సీజన్ అయితే మనకి గోడంబి ద్రాక్ష అవి ఎక్కువ పోతాయి. ఇంకా ఉన్నాయి కదా, ఎవరైనా తీసుకుంటారో అలా అయిపోయిన వాళ్ళు ఉంటే అని ఇవి చేసి పెట్టాను. ఇంకా ఇవన్నీ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను, అంటే స్టిచ్చింగ్ కాదు బట్ కుట్టుకుంటున్నాను అనమాట. అన్నీ ఒక దారానికి కుట్టుకుంటున్నా. ₹5 ద్రాక్ష చేసిన. ఒక షాప్ వాళ్ళు అయితే ఒక డజన్ కావాలమ్మా అని అడిగారు. వాళ్ళ కోసం అయితే ఒక 5 డజన్ అయితే చేసి పెట్టాను. వీటికి ఇంకా తర్వాత పేర్లు అయితే రాయాలి. ₹5 అని ఇంట్లోనే చేసుకుంటూ ఎంతో కొంత సంపాదించాలి అనుకునే వాళ్ళకి వీడియోలు అయితే, మన వీడియోస్ అయితే బాగా హెల్ప్ అవుతాయి. వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి బిజినెస్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే, మీ బిజినెస్కి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు లైవ్కి వచ్చి అడిగా నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తానమాట. ఓకేనా? లైవ్ కూడా జాయిన్ అవ్వండి. మధ్యాహ్నము ఉంటుంది లైవ్, 1 తర్వాత అయితే ఉంటుంది. ఇంకా ఇలా అన్ని ₹5 అయితే పెద్ద అట్టలు అయితే కొట్టాను అనమాట. ఇదిగోండి, ₹5కి ఇన్ని ద్రాక్ష అయితే వేసాను నేను. ద్రాక్ష మనకి అంటే రేట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుందండి, ఎప్పుడు ఒకే రేట్ అయితే ఉండదు. అట్టలు కూడా పెద్ద సైజ్ అనమాట. ఇగో వెడల్పు అయితే ఎక్కువ ఉంటుంది. ₹2కి మనము చిన్నగా సైజు కొడతాం కదా, ఇవి ₹5కి పెద్దగా చేస్తాం కదా. అదేనండి, రేట్లు అయితే మారుతూ ఉంటాయి. మనకి ఎప్పుడు ఒకే రకంగా అయితే రేట్లు ఉండవు. మనం తక్కువ ఉన్నప్పుడే ఎక్కువ కొనిపెట్టుకుంటే మనకి ప్రాఫిట్ బాగా మిగులుతుంది, కనిపిస్తుంది కూడా. మనము ఎప్పుడు తప్పుడు కొనుక్కొచ్చుకుంటే మనకు అంతగా మిగలవు. ఇక్కడ నేను ఇంకా మొత్తం ఒక డజన్ షీట్లు, 12 షీట్లు అయితే ఇలా కొట్టేసుకున్నాను. ఒక దారానికి కట్టేసుకుంటున్నాను అనమాట. మనం ఇలా దారానికి కట్టేస్తే మనకు కూడా కన్ఫ్యూజ్ కాదు, షాప్ వాళ్ళకి కూడా ఇచ్చేకి కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. 12 వేసి పెట్టింటాం కాబట్టి. ఇలా అయితే ₹5 ద్రాక్ష అయితే ఇలా కొట్టేసాను అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 డజన్ ఇలా ద్రాక్ష అయితే మొత్తం. మనం ₹5 ద్రాక్ష అంటే మనము ఒక షీట్కి వచ్చేసి 15 కవర్లు పెడతామండి. 15 కవర్లు పెట్టి ఇలా డజన్, ఒక షీట్కి 15 ఉంటాయి. ఇది వచ్చేసి మనము ₹45 అయితే వేసేస్తాం అనమాట షాప్లో వాళ్ళకి. ఇంకా చాలా మంది తక్కువ కూడా అడుగుతారు. ఇప్పుడు పోవాలి, వాళ్ళు ఎంత అడుగుతారో మనము కనుక్కోవాలి. మళ్ళీ ఒకవేళ తక్కువ అడిగిర్రు అనుకో, మనకు ఆ రేట్ కుదిరితే ఇచ్చి రావాలి, లేదు అంటే మనం మాట్లాడుకోవాలన్నమాట వాళ్ళతోటి. మనకి మిగిలినంత మిగిలించుకొని వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఉండరు కదా, కొంతమంది బేరం ఆడతారనమాట.
రేట్లు ఎక్కువ ఉన్నా కానీ బేరం ఆడేది మాత్రం మానుకోరు అనమాట. అట్లాంటి మనుషులు ఉంటారు మనకి. వాళ్ళకి ఎక్కువ మిగలాలి అనే చూసుకుంటుంటారు. ఇంకా మనకి మిగిలింది మిగిల్చుకొని మనకు కావాల్సింది మనకి ఏమైనా లాభం అనిపిస్తే మనం వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు అనమాట. లేదు మనకు లాస్ ఉంది అనుకుంటే మాత్రం ఇవ్వద్దండి. అలాగే కొంతమంది షాప్ వాళ్ళు రేపు ఇస్తాంలేమ్మా, లేదంటే మనకి ఈ సరుకంతా పోయిన తర్వాత మీకు ఇస్తామమ్మా డబ్బులు అని కూడా అంటారు. అట్లాంటివి మాత్రం చేసుకోవద్దు. ముందు పైసలు ఇవ్వాలి, తర్వాతనే మనము మన సరుకు వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే కొంతమంది మర్చిపోతారు, మేము ఇచ్చేసామంటారు. అట్లాంటివి కూడా జరుగుతాయన్నమాట. అందుకే మనం ముందుగానే మన డబ్బులు మనకి ఇచ్చేయాలి. మన సరుకు ఇవ్వంగానే మనకి వాళ్ళు డబ్బులు ఇచ్చేటట్లుగా అయితే ఉండాలా. అట్లానే చూసుకోవాలండి. ఎందుకంటే మనం కష్టపడుతున్నాం కదా, మనం కష్టపడుతున్నదే డబ్బుల కోసము. వాళ్ళు డబ్బులు అలా చేస్తే ఎలా? ఎందుకంటే మళ్ళీ మనం సరుకులు కూడా తెచ్చుకోవాలి అంటే మనకు ఎంతో కొంత డబ్బులు కావాలి కదా. మనం ఈ సరుకు అమ్ముకుంటే వచ్చిన డబ్బులతోటే మనము సరుకులు ఇంకా కొనుక్కొచ్చుకుంటాం కదా, అలా అనమాట. మనము డబ్బులు ముందే ఇప్పించుకోవడం మంచిది అని నా అభిప్రాయము. నేనైతే ఇప్పటి వరకు ఒక షాప్ వాళ్ళు ఒకటే నాకు రేపు ఇస్తామని చెప్తారు. అన్ని ప్రతి ఒక్క షాప్లో మాత్రం ఎప్పటికప్పుడే ఇచ్చేస్తారు. వాళ్ళు కూడా ఎమ్మటే నెక్స్ట్ డేకే ఇచ్చేస్తారు. వాళ్ళు కూడా ఎక్కువ రోజులు అయితే ఉంచుకోరు. మళ్ళీ అయిపోయినాక అని అయితే చెప్పరనమాట. ఒక రోజుకి 2 రోజులకైతే ఇచ్చేస్తారనమాట. అంటే వాళ్ళు కొత్తగా షాప్ పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు అట్లా చెప్తారనమాట. కొంచెం ఒక రోజు 2 రోజులైనాక ఇస్తాం అక్క అని చెప్తారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనకి సేల్ కావాలండి. మనం చేసిన ప్రతి ఐటము మనకు సేల్ కావాలి బాగా. అప్పుడే మనకి డబ్బులు అనేది మిగులుతాయి. కష్టానికి తగ్గ ఫలితం అండి దీంట్లో అయితే. మనం ఎంత కష్టపడి ఎంత చేసుకుంటే అన్ని డబ్బులు అయితే వస్తాయి మనకి. రోజు ఉంటుందా అంటే రోజు ఉంటుంది. ఎందుకంటే ఒకటే షాప్లో అయితే ఉండవు కదా. ఇంకా చెప్పాలంటే మనము ఇలా హోల్సేల్ షాప్లలో కాకుండా ఇంకా మనం ఒక బండి పెట్టుకొని, ఒక బైక్ పెట్టుకొని ఊర్లు చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి కదా, అక్కడికైనా వెళ్ళి మనము ఇవైతే సేల్ చేసుకున్నామంటే ఇంకా మంచిగా ప్రాఫిట్ అయితే ఉంటుందండి. అట్లా చేసుకోవాలి. ఇంకా చేసుకోలేము, అంత తిరగలేము అనుకునే వాళ్ళకి ఇంకా హోల్సేల్ షాప్లే అంతే. లేదు అంటే మనం ఇలా చేస్తాము అని ఎవరికైనా షాప్లో వాళ్ళకి మేము ఇంటి దగ్గరకు వస్తే ఇంకా తక్కువ రేట్ ఇస్తామని చెప్పామనుకో, అట్లా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంకొక 2 రూపాయలు 3 రూపాయలు తక్కువ చేసి కూడా అమ్ముకోవచ్చు అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నిన్న వచ్చేసి నా అంటే ప్రాఫిట్ కాదు, నేను నిన్న షాప్లలో కేసు వచ్చిన తర్వాత నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 950 రూపాయలు. 950 కాదు, అంటే ఇంకా ఒక అక్క అయితే 600 ఇవ్వలేదన్నమాట. 2 డజన్లకు ఇవ్వలేదు. ఇంకా అందరూ ఒకటి 5 రూపాయల ఇలాచీలకు వచ్చి ఇచ్చేసిండ్రు, 1.5 డజన్లకి ఇంకొకళ్ళు ఇచ్చేసారు అనమాట. అవి 2 కలిపి 950 రూపాయలు అయితే చేతికి వచ్చింది నిన్న. ఇంకా 600 అయితే ఇవ్వాలి షాప్ వాళ్ళు. అది ఈ రోజు అయితే తీసుకుంటాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ అయితే లేట్గా అయినా కానీ మంచి వీడియోస్ అయితే పెడతానండి. ఇంకా డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లలు. వాళ్ళని చూసుకుంటూ, ఇంట్లో చూసుకుంటూ, ఇటు వర్క్ చూసుకుంటూ వీడియోస్ ఎడిట్ చేసి పెట్టాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. కానీ తప్పకుండా పెడతానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నేను ఇవైతే ఇంకా డజన్ 2 డజన్లు అయితే కొట్టానమాట ఇలాచీలు. 2 రూపాయలవే, చిన్న స్మాల్ సైజువి మిగిలిపోయినాయి. అందుకోసం అవి కొట్టి పెట్టాను అనమాట. ఇంకా వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. వీళ్ళు షాప్ వాళ్ళైతే ఎమ్మటే డబ్బులు ఇచ్చేస్తారు. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా. ఇంకా ఇవి 2 డజన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇవన్నీ లెక్క పెట్టి డజన్ కట్టేస్తా. ప్లీజ్ అండి, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేరు. ప్లీజ్ లైక్ చేయడం వల్ల మనకైతే ఇంకొంతమందికి ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవుతాయి కదా, వాళ్ళకి చేరాలి అంటే వీడియోస్ని లైక్ చేయాలి అనమాట. ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి.